పెంచగలపాడా? ఓకే, గుడ్ అమ్మా, సంతోషం. రైట్ అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. నందుపట్ల ఏం పేరమ్మా? రైట్. మళ్ళీ ఇక్కడికి వచ్చినావు? నారాయణపురం అన్నావు ఇప్పుడు. అట్లే ఓకే. కట్టుకున్నా సతీష్. ఏం పేరమ్మా? ఓకే, ఎక్కడమ్మా? జమ్మాపురమ్మా. జమ్మాపురం ఎవరు రాలే? దూరదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇటువా పట్టుకోండి. రైట్ అమ్మా, స్టార్ట్ చేయాలి. ఇటువా రూరల్ అయిన తర్వాత మండలానికి ఒకటి, గ్రామానికి ఒకటి. ఓకే, పేరమ్మా? ఏ ఊరు? మరి ఎవరు లేరా అన్నపురం? ఈ 10 మంది ఎక్కడ పోయారు? అన్నపురం రండి, మీరు ఇద్దరు రండి. రైట్ అమ్మా, ఓకే, స్టార్ట్ చేస్తారు కదా, జాగ్రత్త. రైట్ అమ్మా, ఓకే. రైట్ అమ్మా, ఓకే. రైట్ అమ్మా, ఓకే. ఓకే, రోజు చాలా సంతోషం. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఈ విధంగా ఇవ్వాలనే ఆశతోటే ఈరోజు మన ప్రభుత్వం రావాలి, ఇట్లా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అనే ఆశ ఆ రోజు ఉండే. ఆశ ఈరోజు నెరవేరుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పోరాటం చేసిన ఓ ధనిక రాష్ట్రం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు సరే ఇందిరమ్మ ఇల్లు కాదు, వాళ్ళు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చిండ్రా అంటే ఏ మండలంలో ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా ఇవ్వలే. వానలు, చెడపడ్డ వానలు పడ్డప్పుడు, వడగండ్ల వానలు పడ్డప్పుడు, ఇంటి మీద కప్పులు లేచిపోయినప్పుడు, రేకులు లేచిపోయినప్పుడు, తాటిపత్రి కప్పుకొని బతుకుతున్న పేద ప్రజలను చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ఒక ధనిక రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితుల బతకాల్సిన కర్మ మనకేం దాపరిచ్చిందని చెప్పి నాడు నిజంగా చాలా బాధపడ్డాను. ఒలిగొండ మండలంలో అటు పక్కకు మిగతా దగ్గరలో కూడా గాలివానలు వచ్చినప్పుడు, రేకులు, పెంకుటిల్లు, తాటిపత్రులు కొట్టుకపోయినప్పుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఇబ్బంది పడ్డ ఆ కుటుంబాలను పరామర్శించడము, వాళ్ళకు 20,000, 30,000, 50,000 మన వంతు సాయంగా చేసిన మనం. రేకులు కప్పుకోండి, కనీస అవసరాలు తీర్చుకుందాం, మన ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ పాలన మళ్ళా వస్తాయని చెప్పి నాడే చెప్పిన. ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామంటే ఇది నిజంగా చాలా సంతోషం. దీనికోసమే మనం పోరాటం చేసినాం, దీనికోసమే ఒక మార్పు కోరుకున్నాం. ఆ మార్పులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు మరి ప్రొసీడింగ్స్, ఆ పత్రాలే కదండి, శాంక్షన్ ఆర్డర్స్ అంటారు, ఆ ధృవీకరణ పత్రం ఈరోజు మీకు ఇవ్వడానికి భువనగిరి మండల్ టౌన్ సంబంధించి మరి 1100 చిల్లర పైచిలకు ఇందిరమ్మ పట్టాలు ఇచ్చే కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మరి ఈ ధృవపత్రాలు ఇచ్చే కార్యక్రమం, ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం, దానికోసం మిమ్మల్ని అందరినీ పిలుచుకున్నాం. ఈరోజు మండలం ప్రతి దగ్గర బీబీనగర్ కూడా పిలుచుకుందాం అనుకున్నాం. ఈ రెవెన్యూ డివిజన్ కింద వచ్చేది మరీ ఎక్కువ మంది అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో. భువనగిరి టౌను మండలం, ఎందుకంటే మండలం అంటే టౌన్స్ ఉంటే ఉంటుంది, అందరం కలిస్తే ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది. అందరం కలుద్దాం, అందరం కూర్చొని మాట్లాడుకొని ఇందిరమ్మ ఈ యొక్క ప్రొసీడింగ్స్, ధృవపత్రాలు ఇచ్చి అందరం కలిసి భోజనం చేసి మరి అందరం మాట్లాడుకొని ఈ యొక్క పండుగ జరుపుకుందామని చెప్పి మరి అధికారులతోటి నిన్ననే మాట్లాడినాం.
సాయంత్రం వరకు డిసైడ్ చేసినాం. ఈ యొక్క కార్యక్రమం గొప్పగా చేసుకుందాం అనుకున్నాం. అందులో భాగంగా నిజంగా మీ అందరిని చూస్తే ఈరోజు ఒక పండుగ వాతావరణంలాగా అనిపిస్తుంది. మాకు చాలా సంతోషం. ఇల్లు లేని నిరుపేదలు కానీ మధ్యతరగతి కానీ మనకున్న పరిస్థితుల వల్ల ఇల్లు లేక ఉండొచ్చు, మనకున్న ఇబ్బందుల వల్ల ఈరోజు ప్రభుత్వం మనకు చేయూతనిచ్చే కార్యక్రమం చేస్తుంది. నాడు కాంగ్రెస్ హయాంలోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ పాలననే ఈ రాష్ట్రంలో 45 లక్షల ఇండ్లు నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిండ్రు. ఈరోజు అదే విధంగా ఇంకా అంతకంటే గొప్పగా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు వాళ్ళకు ఈ 5 లక్షల రూపాయల సహాయంతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే పథకానికి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 4,500 లక్షల ఇండ్లు ఇస్తూ వచ్చే 4 ఏళ్లలో మొత్తము 22 లక్షల ఇండ్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఈరోజు మొదటి సంవత్సరమే మనం 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. నేను అనుకుంటా దాదాపుగా అతి పేదవాళ్ళు, ఇంటి మీద కప్పు లేని వాళ్ళు, ఒక ఊర్లే చిన్న ఊరు తీసుకుంటే 7-8 మంది 10 మంది ఉన్నారు. ఒక మిడ్ సైజ్ ఊరు తీసుకుంటే 15 మంది 20 మంది కంటే ఎక్కువ ఉంటారు. పెద్ద ఊరు తీసుకుంటే 30-40 మంది కంటే ఎక్కువ ఉంటారు. ఈరోజు మొదటి లిస్టులోనే దాదాపుగా పేదవాళ్లకు, ఇంటి మీద కప్పు లేని వాళ్లకు, తాటిపత్రి పెంకలు కూలిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇండ్లు ఇచ్చే అవకాశం ఈరోజు మొదటి విడతలోనే దాదాపుగా అందరికి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ విడత ఇంకా 4 సార్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ 4 సార్లు ఇచ్చే కార్యక్రమంలో నెక్స్ట్ వచ్చే ఆశావాహులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మొదటి విడతల అతి పేద వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరిగింది. సో ఇది కూడా ఏ విధంగా చేసినామంటే పారదర్శకతతోటి పేదవానికే, అతి పేదవానికే ఇల్లు ఇవ్వాలి. ఇక్కడ పార్టీని కూడా చూసే ముచ్చట లేదని చెప్పి క్లియర్గా చెప్పినాం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇది పేదరికానికి పార్టీ లేదు, ఏది లేదు. పార్టీలకు అతీతంగా కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేసింది. ఎందుకంటే అప్పుడు అట్లా చేస్తేనే 10 మంది మెచ్చేలాగా ఉండాలి మనం పని చేస్తే. ఆ విధంగా ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టి ఈరోజు ఇక్కడ మీరు అందరూ కూడా ఈ పత్రాలు తీసుకోవడానికి వచ్చారు. చాలా సంతోషం అని కూడా ఈ సందర్భం చెప్తున్నాం. 10 ఏళ్ల పాటు అన్యాయం అయినాం. ఆ రోజు ధనిక రాష్ట్రం, ఆ రోజు డబ్బులున్న రాష్ట్రం, ధనిక రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే. ఈరోజు అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చిపోయింది. అవును కదా, అప్పులు చేసిపోయిందా లేదా? కాళేశ్వరం కూలిందా లేదా? ఒక్క కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు పెట్టి అప్పులు తెచ్చి పెడితే కాళేశ్వరం కూలింది. కాళేశ్వరం మీద ఈరోజు విజిలెన్స్ వాళ్ళు తప్పు పట్టినరు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే జాతీయ ప్రాజెక్టులు కట్టే అథారిటీ కూడా ఈ ప్రాజెక్టు కూలిందని చెప్పిండ్రు. పీసీ ఘోష్ కమిటీ కూడా కమిటీ వేసిండ్రు. ఒక రిటైర్డ్ జడ్జిను, ఆయన కూడా ఇది కూలిపోయిందని చెప్పి ఈరోజు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళందరికీ నోటీసులు, హరీష్ రావు నోటీసులు ఇస్తే ఆ నోటీసులు ఎదుర్కొనే దమ్ము సత్తా వాళ్ళకి లేదు. పూర్తిగా తప్పు చేసిండ్రు. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ